హలో ఎవ్రీవన్, అందరికైతే హ్యాపీ ఉగాది. ఈ ఉగాది రోజైతే మార్నింగ్ లేసి అలా ఇంటి ముందు అయితే ముగ్గైతే వేసాను. ఇంట్లో కొన్ని కలర్స్ ఉండే వాటితో అలా చిన్నగా కలర్స్ అయితే నింపాను. నెక్స్ట్ ఇక భక్షాలు అయితే చేసుకోవాలి కదా ఈ పండగకి. ఇక నేనైతే భక్షాలు అయితే చేశాను. ఫస్ట్ ఒక 1/2 kg పప్పు తీసుకొని దానికి సరిపడా బెల్లంతో అయితే కలిపి మిక్సీ పట్టాను ఉడకబెట్టిన తర్వాత. నెక్స్ట్ ఒక 1/2 kg మైదాపిండి తీసుకొని ఇట్లా కలిపి పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. అసలు మేము ఎవ్రీ ఇయర్ తాడికెలకు వెళ్ళే వాళ్ళం పండగకి, కాకపోతే ఈసారి మాత్రం ఇక్కడే ఉన్నాం మేము జమ్మికుంటలో. ఇక నేనే అన్ని పనులు చేసుకోవాలి కదా, అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం భయమైంది ఫస్ట్ ఎట్లా వస్తాయా భక్షాలని, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను ఒక్కదాన్నే చేయడం. వాటితోటి పెద్ద రిస్క్. ఒక్కోసారి పిండి లూజ్ అయినా రావు, పప్పు కూడా బెల్లంతో కలిపినప్పుడు ఒక్కొక్కసారి లూజ్ అవుతూ ఉంటాయి. అందుకే నాకు కొంచెం భయమైంది. కాకపోతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి, మంచిగా అనిపించింది చేస్తా అంటే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇక నెక్స్ట్ ఉగాది అంటే ఉగాది పచ్చడి కదా, ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాం మేమైతే. దగ్గర కట్టలేదు గంట పెద్దది కట్టావరా. నెక్స్ట్ ఏం వేస్తారు? పువ్వేయండి. ఉగాది పచ్చళ్ళు అయితే 6 రుచులు అయితే ఉంటాయి కదా, అవైతే మామిడికాయ, వేప పువ్వు, ఉప్పు, కారం, బెల్లం, చింతపండు ఇవైతే కలిపి మంచిగా ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాము. చెప్పు. ఇదేంటి పచ్చడా? ఇదేమో బెల్లం, ఇదేమో సాల్ట్. బాగుందా? అది నువ్వు పోసుకో అబ్బా. బాగానే ఉంది. పట్టుకో, ప్లేట్ పట్టుకో. భక్షాలు భక్షాలు తినిగా. పెద్దప్ప చాలా మామయ్య. నువ్వు కూడా అప్ప తీసుకున్నాను శ్రీహాన్, తీసుకో. 1 తిను.
మా ఆయన అయితే భక్షాల్లో కొంచెం ఎక్కువ పప్పు పెట్టి నాకు చేసి ఇవ్వమంటే నేను లాస్ట్లో అయితే మంచి ఎక్కువ పప్పు పెట్టి ఒక భక్షప్ప అయితే చేసి ఇచ్చాను తనకి. మంచిగా ఉన్నాయా? బాగున్నాయి. ఫైనల్గా నేను చేసిన భక్షాలు అయితే మా ఆయనకైతే నచ్చాయి, చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇక ఆ రోజు అయితే నేనైతే సాంబార్ అయితే చేశాను, అందరం కలిసి తిన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి.